అంటే రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తుల్లో షబ్బీర్ అలీ గారు నాకు తెలిసి మొదటి 2 స్థానాల్లోనే ఉంటాడు. ఎందుకంటే ఆ రోజు బస్వాపూర్ దగ్గర ప్రచారంలో కూడా ఈ గంప గోవర్ధన్ ను గంపలకు అమ్మేద్దాం, కమ్మిన తర్వాత షబ్బీర్ అలీని గెలిపించుకొని 2వ స్థానంలో పెట్టుకుందామని అడిగిండు. అంటే డిప్యూటీ సీఎం గానో లేకపోతే హోంమంత్రినో చేసుకుందాం అన్నాడు. అయినా మరి ఎందుకు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేకపోయిండు అంటే, ఎందుకంటే ఈక్వేషన్ లో 3లో 4లో 5లో పెట్టచ్చు కదా, 2లో పెడతా అన్న రేవంత్ రెడ్డి పెట్టలేదు అన్నప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా ఏదో గ్యాప్ ఉన్నది అని. ఇప్పటికైనా నమ్మకం ఉంది, ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాడు. ఇంకెప్పుడు ఇస్తారు? 2.5 ఏళ్ళు 3 ఏళ్ళకి వచ్చేసింది. 1 year గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవ్వచ్చు, ఫ్యూచర్ గురించి ఆలోచించి మళ్ళీ. అంటే నిన్న మొన్న ఈయని శాఖలు ఇంకెప్పుడు ఇస్తారు అని. ఖచ్చితంగా ఏదో ఒక మైనార్టీ శాఖ మంత్రి మొన్న హజారుద్దీన్ గారిని కూడా చేసుకుంటారు. మరి ఎందుకు చేయలేదు? ఎన్నికల ముందు సిటీలో ఎన్నికల ముందు ఇవ్వడం జరిగింది, ఆయనకి ఇవ్వాల్సింది వారు. కానీ షబ్బీర్ అలీ గారికి ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది. మీరు మాకు పూర్తి నమ్మకం ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన పూర్తి మాకు నమ్మకం. నేను 2.5 ఏళ్ల నుంచి ఇదే మాట వింటున్నా. బట్ ఆయనకు వచ్చింది సలహాదారు, ప్రభుత్వ సలహాదారు. అది కూడా ఉన్న శాఖల్లోంచి మళ్ళా ఇటుపక్క అజారుద్దీన్ గారికి మైనార్టీ శాఖ మంత్రి ఇచ్చి, అటుపక్క ఈరవతి అనిల్ గారికి అందుకెళ్ళి బీసీలది యాడ్ చేసి, ఇటుపక్క కవంపల్లి సత్యనారాయణకి ఇంకోటి యాడ్ చేసి ఈయనకున్న ప్రయారిటీ తగ్గించారు. మీరేమో ఇంకా నమ్ముకుంటా పోతారు అని నమ్ముతాను. రేవంత్ రెడ్డి గారు ఎట్లా అంటే దాన్ని చూస్తున్నాగా మనం ఎంత స్పీడ్ ఉండవు, ఎంత స్పీడ్ అంత స్పీడ్గా మళ్ళీ షబ్బీర్ అలీ ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాడు. చివరి వరకు ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు, నమ్మకం ఉంది. కానీ మీ బిగ్నూర్ మండల్లో, బీపేట మండల్లో ఎవరితోనన్నా మాట్లాడండి, ఎవరినన్నా అడగండి, చాలా నిరాశ నిస్పృహాలు ఉన్నారు. మా అన్నకే ఏం లేదు, మాకేం ఇస్తాడు, మా అన్నకేం లేదు అంటే కొద్దిగా ఆలస్యం అవుతుంది, నిరాశ ఏర్పడింది వాస్తవమే. కానీ ఖచ్చితంగా మా బీపేట్ అన్నట్టు బీక్నూర్ కానీ, బీపేట్ కానీ, దొంకొండ కానీ, మాచాడు కానీ, పాల్వంచ కానీ, కామారెడ్డి కానీ ఖచ్చితంగా అతి కొద్ది రోజుల్లో మంత్రి పదవి ఖచ్చితంగా షబ్బీర్ అలీకి వస్తుంది. మేము చాలా సంతోషంగా ఉంటాం, ఖచ్చితంగా వస్తుంది. ఇంత ఇష్యూ జరిగింది, మీద పూర్తి నమ్మకం ఉన్నది. ఇంత ఇష్యూ జరిగింది, ఇదంతా ఆల్రెడీ రాష్ట్రం అంతా చూసింది. ఆయనకు మహిళల పట్ల ఉన్నటువంటి ఆ వైఖరి, ఆ ధోరణి కూడా చూసిండ్రు. అది ఫేక్ అని మీరు ఎన్ని చెప్పినా ఒకవేళ నమ్మే ప్రజలంతా నమ్ముతారు. కాబట్టి మరి ఆయనకు ఉన్న ఈ శాఖనే అంటే దీన్నే తొలగించి అసలు పార్టీలకెళ్ళి పంపించేస్తారేమో, క్రమశిక్షణ చర్యలు ఉంటాయేమో అని పని ఎప్పుడు మా రేవంత్ రెడ్డి గారని మా అధ్యక్షులు మహేష్ కుమార్ గారు ఎట్టి పని చేయరు. ఎందుకంటే ఈయన ఎప్పుడు ఒక మహిళను కానీ కించపరిచిన వ్యక్తి ఎక్కడ దాఖలా లేవు. ఇప్పటికి కూడా ఈ రోజు గత 45 సంవత్సరాలైన రాజకీయ చరిత్రలో ఎక్కడ ఒక మహిళను కించపరిచినట్టు ఎక్కడా లేదు. ఇది కూడా ఫేక్ అని చెప్పి, ఇది కూడా కాదు, ఇది కూడా ఫేక్. ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి తీసుకుంటాడు. చివరి మూమెంట్లో సార్ ఖచ్చితంగా తీసుకొని తీరుతాడు. ఆ పూర్తి నమ్మకం మా కామారెడ్డిలో ప్రజలందరూ మన పూర్తి నమ్మకం ఉన్నది ఇప్పటి కూడా. మీరంతా అంటే మీ వర్గం అంతా, షబ్బీర్ అలీ గారి వర్గం అంతా మల్లు రవి గారు ముందు వెళ్ళి చెప్పిండ్రు, కంప్లైంట్ ఇచ్చిర్రు. తను కూడా వెళ్ళి మొన్న 11వ తారీఖు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినట్టున్నాడు. సో క్రమశిక్షణ ఏమన్నా అంటే చర్యలు ఉంటాయా ఆయన పైన అంటే, లేకపోతే తను ఇచ్చిన సమాధానంతో వాళ్ళు సాటిస్ఫై అయిపోయారు అనిపిస్తుందా మీకు? ఏమన్నా రిపోర్ట్ వచ్చిందా? క్రమశిక్షణ కంటే ఆ పూర్తి ఆ విషయాలన్నీ వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే అధిష్టానమే మనము ఎటు వచ్చినా బయట పెట్టే ఉద్దేశంతో మీకు చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు ఇద్దరిని కలుపుతారా, కూర్చోబెడతారా, లేకపోతే ఏంది? కూర్చొని పెట్టే సమస్య లేదు, ఆల్రెడీ కానీ మేము కలిసి ఉన్నట్టే. కానీ లోపల కొట్లాడుతున్నట్టు. ఎందుకంటే ఇది ఒక సముద్రం, కాంగ్రెస్ పార్టీ లోపల ఉండొచ్చు, చివరికి వచ్చేది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే షబ్బీర్ అలీ గారు చెప్పిన వ్యక్తికే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి, మహేష్ కుమార్ ఖచ్చితంగా సహకరిస్తారు. మా జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ గారి ఆయనకు అధ్యక్షుడు అయిన కానీ పూర్తి వీరాలు తెలుస్తాను కూడా పూర్తిగా షబ్బీర్ అలీ ఎటువంటి వ్యక్తి తెలుస్తాను. కానీ ఇంద్రన్న, నేను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చూసిన, కాంగ్రెస్ వస్తే కుక్కలు జింపిన ఇస్తరైతుంది రాష్ట్రం అని అన్న మాట ఏదైతే ఉందో అది నిజం చేస్తుంది కాంగ్రెస్ అండ్ కామారెడ్డి ముఖ్యంగా అంటా ఉన్నారు. లేదు, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో కుక్కలు ఇస్తారు కానే కాదు, కలిసి ఉంటారు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పెద్ద సముద్రంలో ఏడ కలిసి ఉందన్న. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ ఒక దిక్కు కొట్లాడబడతారు, పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ ఇంకో దిక్కు కొట్లాడబడతారు. ఈ మాటల గ్యాప్ చూస్తే అసలు మంత్రుల మధ్యనే సఖ్యత లేదు అన్నప్పుడు ఇంకా మీరు చెప్పేది ఎట్లా నమ్మొచ్చు అంటే, ఒక కుటుంబం లేక మంత్రులందరి కుటుంబంలో మన ఇంట్లో అన్నదమ్ములు ఉంటాం, మనం తెల్లని వాళ్ళు కలిసిపోతుంటాం. మనం మరి కలిపి మన ఇంటి అభివృద్ధి కార్యం ఏ రకం చేసినా రాష్ట్రంలో అదే రకం అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటారు అని మీరు అంటారు. కానీ క్రమశిక్షణ లేనట్టు కదా ఇట్లుంటే. క్రమశిక్షణతో నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రంలో చూడండి, మీరు చూస్తే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. చెప్పకుండా అంటే హామీలు ఇచ్చినవి కాకుండా హామీలు ఇవ్వనటువంటి కూడా ఈ రోజు రాష్ట్రం చేసి చూపించండు. ఆ రోజు గత 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఎక్కడ కూడా పిల్లలు 10 సంవత్సరాలు పెరిగిన పిల్లలు రేషన్ కార్డు ఎక్కడ లేదు తెలంగాణ రాష్ట్రంలో. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అడిగిన వ్యక్తిగల రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఎక్కడ గుడిసెలు ఉండదు ఉద్యమం, ప్రతి ఒక్క గ్రామంలో ఇంటింటికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఎంతో సంతోషంగా ఉన్న వాళ్ళు ఈరోజు ఒక్కొక్క వ్యక్తికి 5-5 లక్షల రూపాయలు వస్తున్నాయి. ఒక వ్యక్తి కావాలంటే
ఉదాహరణ చెప్తే ఇప్పుడు ఉమ్, ఒక ఊర్లో ఉన్నాం, మేము పోయినాం. ఉమ్, ఆయనకేముంది మామూలు గుడిసి ఉంది. ఉమ్, మేము విడిచిన తర్వాత ఇల్లు మంజూరైనాక వాళ్ళు ఎంత సంతోషంగా ఈరోజు మేము గృహప్రవేశం, నేనే పోయి అక్కడ పోయి ఆ గృహప్రవేశం పాల్గొన్న కార్యక్రమంలో ఎస్టీ లంబాడీలు వాళ్ళు ఉమ్, ఎంత సంతోషంగా ఉన్నట్టే వాళ్ళు డీజే పెట్టుకొని సౌండ్ చేసుకుంటా మా పాదికి ఎన్నో కళ్ళు కన్నా ఇల్లు కడతాను నేను అనుకోలే. ఆయన ఇల్లు కట్టినా రేవంత్ రెడ్డి షెబ్రిల్ అందరూ ఇల్లు కట్టి చూపించినా చాలా సంతోషం వ్యక్తపరుస్తుంది. ఇదే ఒక వాళ్ళ ఆడలు మొదలైతే డ్యాన్సులు చేస్తారు ఇల్లు కడతారు. 2-3 ఏళ్ల కింద డబుల్ బెడ్రూమ్లు కూడా ఇచ్చారు కదా, అప్పుడు లేదా ఈ సంతోషం అంటే? డబుల్ బెడ్రూమ్ ఏంటంటే ఇప్పుడు ఉమ్, కింద మీద కట్టిన ఏ ఒక్క రాష్ట్రం డబుల్ బెడ్రూమ్ ఎక్కడ ఇట్లా తంతే కూలిపోయే పరిస్థితి టేకరాల దగ్గర చూసినాం మేము. ఉమ్, అది ఎక్కడ మొత్తం గోల్డ్ పీచి ఊడిపోయినాయి. ఉమ్, అదే మా దగ్గర ఉంది, మా దగ్గర చెర్ల కట్టినారు. ఉమ్, ఇప్పటికి 2 సార్లు వరదలు వేసినప్పుడు మేమే పోయి పోలీసు వాళ్ళు కానీ మా పూర్తి అన్ని డిపార్ట్మెంట్ సహకరించి వాళ్ళ నీళ్ళల్లో తీసుకొచ్చి బయట పెట్టిన రోజులు మా దగ్గర ఉన్నాయి. ఉమ్, మొన్న కూడా వీళ్ళు ఇది ఫైర్ వాల్ ట్రయల్ చేసారు, ఏ రకంగా తీసుకొచ్చిన ట్రయల్ కూడా చూపించుకుంటారు రోజు ఊర్లోకి వచ్చి మాది. ఉమ్, ఆ డబుల్ బెడ్ అంటే ఆ రకంగా ఉన్న వ్యక్తి ఇటు చెట్లలో కట్టిండ్రు, అటు కూలిపోయి అవి కట్టిండ్రు. ఈ అన్న కొన్ని ఉండొచ్చు కానీ పూర్తిగా డబుల్ బెడ్రూమ్ అయితే వాళ్ళు ఇచ్చిండ్రో అన్ని ఫెయిల్యూరే ఆ స్కీమ్ వాళ్ళు చేసింది. ఓకే. అది ఎక్కడ సంతోషం ప్రజలు లేరు, కానీ ఇప్పుడు చాలా సంతోషం. ఆ రోజు చూడండి ఉమ్, సన్న బియ్యం ఇండియా భారతదేశం లోపల ఎక్కడ లేనటువంటి సన్న బియ్యం ఈరోజు మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ లోపల ప్రతి ఒక్క బీదలు సన్న బియ్యం తింటుంది. చాలా సంతోషంగా ఉండదు. కావాలని ప్రతిపక్షం వాళ్ళు లేపి కుట్రలు లేపి ఏదో కుల తంత్రాలు చేస్తూ వాళ్ళు పార్టీని డౌన్ చేసే ప్రయత్నం చేసిన ఇంకా పెరుగుతుంది కాంగ్రెస్ పార్టీ రోజు ఓకే. రోజు. కానీ ఇంద్రన్న అంటే మీ పరిధి కాకపోవచ్చు కానీ 6 గ్యారంటీలు అయిపోయినాయా అంటే? ఇది మంత్రులను అడిగే ప్రశ్న యాక్చువల్గా. కానీ 100 రోజుల్లో 6 గ్యారంటీలు మీరే ఆ రోజు కార్డులు పట్టుకొని తిరిగినాం. బ్రహ్మాండంగా తిరిగి కార్డులు పెట్టుకొని మా పార్టీ అధికారంలోకి రాగానే మీకు ఇవన్నీ చేస్తామని చెప్తారు. మరి బిగ్నూర్ మండలంలో అన్ని అయిపోయినాయి, 6 గ్యారంటీలు వచ్చినాయా? 6 గ్యారంటీలో పూర్తిగా ఇంకా 1-2 తప్ప పూర్తి గ్యారంటీ 1-2 తప్ప అసలు ఏవి చేయలేదని వాళ్ళు అంటుంటే ఇప్పుడు మేము చెప్పినాము. గృహలక్ష్మి చెప్పినాం, ఇచ్చినాం. విద్యుత్ చెప్పినాం, ఇచ్చినాం. ఈ రకంగా ఒక 2 గ్యారంటీలు ఉన్నాయి తప్ప అన్ని ఫుల్ఫిల్ చేసినట్టు. ఇవ్వని ఏందో ఇప్పుడు నువ్వు ఇవ్వని అంటున్నావు, హామీలు ఇవ్వకుండా చేసి ఎన్నో ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు హామీలు ఇవ్వలే. రైతులకు సన్న బియ్యానికి 500 బోనస్ ఇచ్చినాం. బోనస్ పెద్ద బోగస్ అయింది అంటారు. పోయిన పంట బోగస్ లేదు, ఇప్పుడు బోనస్ లేదు. తెలుసుకోండి. ఇప్పుడు 6 గ్యారంటీల 13 హామీలు ఉన్నాయన్న. 13 హామీలల్లో మీరు ఏం కంప్లీట్ చేశారు చెప్పండి? ఇప్పుడు 13 హామీలను దాదాపుగా మేము ఏవో 60% కంప్లీట్ అయినాయి. ఇంకో 40 ఏంటంటే ఈ మన రాష్ట్ర ఆదాయాన్ని బట్టి ఆ రోజు ఏదైతే టీఆర్ ప్రభుత్వము చేస్తుంటే అప్పులు తీర్చడానికే మా సగం ఆదాయం ప్రభుత్వ సగం దానికే పోతుంది. ఉన్న ఆదాయంతో ఒక్కొక్కటి ఏదైతే మన హామీలు ఇచ్చినా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది. ఖచ్చితంగా ఈ పూర్తి టర్మ్ అయ్యే లోపల అన్ని హామీలు నెరవేరుతాయి. ఈ 2.5 ఏళ్లలో అప్పులేం చేయలేదా అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం? అప్పులు చేయొచ్చు. అభివృద్ధి కావాలంటే అప్పులు చేయవలసిందే కదా. అదే పనికిరాని ఇప్పుడు పనికిరాని చేయలేదు, పనికొచ్చేదానికి చేసినారు. ఏం పనికిరాలేదు? కాళేశ్వరం పనికి రాలేదా? సమీకృత కలెక్టరేట్ పనికి రాలేదా? వైకుంఠ ధామాలు పనికి రాలేదా? ఆ బర్రెలు వాడితే ఎప్పుడు కూలిపోతే ప్రజలు భయభ్రాంతుల ఉద్దేశంతో అట్లే ఆపి ఎన్నో ఎంక్వైరీ మీకు తెలిసే మీకు తెలియదు దాంట్లో ఎన్నో రకాల ఎంక్వైరీలు అయినాయి. ఇప్పటి పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కూడా చూసినాము, అసెంబ్లీలో చర్చ కూడా చూసినాము. సరే మేడిగడ్డ ఆ ఇబ్బంది ఏదైతే ఉందో దానికి ఎంత రికవరీ చేయాలో కూడా చెప్పింది.